నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ మనం కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ పెద్దపల్లి జంక్షన్ కాడ ఉన్నాం, పెద్దపల్లి రైల్వే స్టేషన్. అండ్ ట్రిప్ వచ్చేసి తమిళనాడు టు తమిళనాడులో ఏమేమి పోతామంటే మనం 4 డేసే అరుణాచలమును కాంచీపురం టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. జస్ట్ 4 డేసే. అండ్ ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాడ ఉన్నాం. 4:40కి ట్రైన్ ఉండేది అండ్ 30 minutes లేట్ నడుస్తుంది, ఇంకా ట్రైన్ రాలే. 4:45కి రావాల్సింది, అది 5:30 చూపెడుతుంది. అండ్ మా ఫ్రెండ్ని వెళ్తున్నాం, ఫ్రెండ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తా. అండ్ ట్రిప్ ఒక్కసారి మరోసారి చెప్తాను అనుకో, నా వీడియో మీరు కొత్తగా చూసానుకో 2-3 వీడియోలు చూడండి, తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ నా యూట్యూబ్ మానిటైజేషన్ అయితే 1000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత పూర్ పీపుల్ హెల్ప్ చేస్తా అని చెప్పినాగా అదే మాట మీద ఉంటా. మీరైతే జస్ట్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ కూడా చేయండి. అండ్ ఈ ట్రైన్ జర్నీ ఏంటంటే మన నవజీవన్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి టు చెన్నై, మెయిన్ చెప్పలేగా పెద్దపల్లి టు చెన్నై. అండ్ మన ట్రైన్ జర్నీలో ఎట్లుంటుందో మొత్తం క్లియర్గా చూపెడతా. అండ్ నెక్స్ట్ వీడియోస్ కాంచీపురం అరుణాచల్, జస్ట్ 4 డేస్ ట్రిప్, సింపుల్గా ఉంటుంది. అండ్ బాయ్ బాయ్, మళ్ళీ ట్రైన్ వచ్చే టైంలో కవర్ చేసేద్దాం. వచ్చేసింది నవజీవన్ ఎక్స్ప్రెస్. అప్పుడు మనం ట్రైన్ ఎక్కినాక 45 minutes డిలే నడిచింది. ప్రజెంట్ ఇగో 8 అవుతుంది. చలో డిన్నర్ చేసేసి రెస్ట్ చేసేద్దాం. ప్రజెంట్ ఇగో మా మదర్ చపాతీస్ అండ్ కర్రీస్. హాయ్ బ్రా, మా ఫ్రెండ్ గాడు. బ్రో హాయ్ చెప్పేసి. ప్రజెంట్ చూస్తున్నా ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ మన ట్రైన్ ఏంటంటే 30 minutes ముందే ఆన్ టైం ముందే డెస్టినీ కాడికి రీచ్ అయిపోయినాం. అండ్ ప్రజెంట్ కనిపిస్తుంది ఇదే చెన్నై సెంట్రల్ మెయిన్ ఎంట్రీ రైల్వే స్టేషన్కి. దీని ఆపోజిటే బస్ స్టాప్ ఉంటుంది, యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఏంటంటే మీరు రైల్వే స్టేషన్ దిగినాక దీని ఆపోజిటే మనకి సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. డైరెక్ట్ కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్కి డ్రాప్ ఉంటుంది, డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆటోస్ ఏంటంటే డైరెక్ట్ కోయంబేడు వెళ్ళాలంటే 11 kilometers ఉంటుంది. మేము ఆటోలో డ్రాప్ చేస్తాం, ఒక పర్సన్కి 600 అవుతుంది అని ఇట్లా స్కామ్ చేస్తారు. మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ ఇది సిఎంబిటి కోయంబేడు సెంట్రల్ బస్ స్టేషన్. మన చెన్నై సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అంటే కాంచీపురం. ఒక పర్సన్కి 70 rupees. అండ్ కాంచీపురం ఏంటంటే 2 hours జర్నీ. అండ్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయినా. అసలు ఎక్కడ స్టే చేయాలి, ఫ్రీగా టెంపుల్ వెళ్ళాలంటుంది. రూమ్స్ ఆక్యుపై చేయాలంటే ఒక 100,000 నుంచే స్టార్ట్ అవుతాయి 3-4 members. మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇదే హిందూ ధర్మశాల. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ మనకి లాకర్స్ ఉంటాయి, బ్యాచిలర్గా వచ్చిన ఫ్యామిలీ వస్తే రూమ్స్ ఉంటాయి. అండ్ మీకు కనిపిస్తుంది కిచెన్, మనం వండుకొని తినచ్చు. అంతా ట్రైన్ జర్నీ అయిపోయింది కదా, కాంచీపురంలో ఉన్నాం. ఫస్ట్ కంచి కామాక్షి టెంపుల్. ఇది విజిట్ చేసే ముందు ఫ్రీ రూమ్స్ మీరు వస్తారు కదా, ఇక్కడ పేడ్ చేయాలంటే 1000 అట్టు ఉంటాయి కదా, అది లాకర్ తీసుకోవాలన్నా పైసలేగా. ఇది ఇప్పుడు నేను చూపెట్టే హిందూ ధర్మశాల, ఇది కాంచీపురంలో ఉంటుంది. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఇక్కడికి వస్తే ఫ్రీయే. మీరు మనం ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే బ్యాచిలర్స్గా వచ్చినా మా ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్రీయే. లాకర్స్ ఉంటాయి, లాకర్స్ ఫ్రీ, మొత్తం ఫ్రీయే. మీరు రూమ్ కంటే రూమ్స్ ఉంటాయి, కిచెన్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే వండుకొని తినచ్చు. ఇక్కడ కిచెన్ ఫ్రీ ఉంటుంది, గ్యాస్ ఫ్రీయే, కరెంట్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీయే. ఇక్కడ లొకేషన్ తప్పకుండా నా వీడియో సబ్స్క్రైబ్ అవ్వాలి, మీకు ఎప్పుడు అయినా కానీ ఫ్రీ వచ్చేటని ట్రై చేస్తా. అండ్ కాంచీపురం ఇది ఫ్రీ, ఇందులో మీరు స్టే చేయొచ్చు. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ రాపిడో వస్తే 80 rupees అయిపోతుంది. ఏది కాంచీపురం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి. కాంచీపురంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయం శ్రీ కంచి కామాక్షి ఆలయం. ప్రధాన దేవత అయిన కంచి కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కొలువై ఉంటారు. ఆమె ఎడమ చేతిపైలో చెరుకుగడ మరియు ధనస్సు, కుడి చేతిలో తామర పుష్పం మరియు చిలుకని ధరించి ఉంటారు. ఆది శంకరాచార్యులు అమ్మవారు ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం కామాక్షి దేవి యొక్క శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. కంచి కామాక్షి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటి. కా అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే కళ్ళు. సరస్వతి లక్ష్మిని తన 2 కాళ్ళుగా కలిగి ఉన్న దేవత. ఈ ఆలయాన్ని క్రీస్తు 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. కామాక్షి దేవి శివుని కోసం భూమి నుండి ఒక శివ విగ్రహాన్ని సృష్టించి తపస్సు చేసింది. ఆ సమయంలో కామాక్షి దేవి తపస్సును పరీక్షించడానికి శివుడు కంబనదిగా అవతరించి ఆ విగ్రహాన్ని నాశనం చేయడానికి ఉప్పొంగి ప్రవహించాడు.
కామాక్షిదేవి తన 2 చేతులతో విగ్రహాన్ని మూసి శివలింగాన్ని కాపాడింది. అమ్మవారు ఇక్కడ మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారని, దీనివల్ల ఆమెకు కళ్యాణ కామాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. దశరథ మహారాజు పుత్ర కామిస్తి యాగం చేయటానికి ముందు ఇక్కడ అమ్మవారి పూజలు చేశారు. ఈ అమ్మవారికి పూజలు చేసే దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం. కంచి కామాక్షి ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. పంచకామాక్షి ఈ ఆలయంలో 5 రూపాల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు. కామాక్షి, అంజనాక్షి, ఏక పరమేశ్వర పత్ని, లక్ష్మి మరియు సరస్వతి. గాయత్రి మండపం అమ్మవారి గర్భాలయంలో ఉన్న మండపాన్ని గాయత్రి మండపాన్ని పిలుస్తారు. ఇది 24 అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది. ముందు వీడియో చూసి కంచి కామాక్షమ్మ టెంపుల్ లోపల మనకు మాట్లాడరాదు కాబట్టి డబ్బింగ్లో చెప్పేస్తా. హోప్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.